నాన్న తరపున క్షమాపణ కోరుతున్న మోహన్ బాబు దేవుడు ఇలా ఉండేవాడు కాదు. కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్. కుటుంబంలోనే శత్రువు ఉన్నాడు. వినయ్ అనే వ్యక్తి చిచ్చు పెడుతున్నాడు. ఇక ఓపిక పట్టబోనన్న మంచు మనోజ్. మా నాన్న ఏం చేసినా కరెక్టే. ఆయన చెప్పిందే వేదవాక్కు. ఏ తప్పు చేయలేదన్న మంచు విష్ణు. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర జర్నలిస్టుల నిరసన. పాల్గొన్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్. మోహన్ బాబుపై చర్యలకు డిమాండ్. మోహన్ బాబు ఇంటి ఎదుట జర్నలిస్టుల నిరసన. క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు. మద్దతు పలికిన మంచు మనోజ్. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు. మోహన్ బాబు తీరుపై జర్నలిస్టుల ఫైర్. దాడికి వ్యతిరేకంగా నల్గొండలో ర్యాలీ. వరంగల్లో జర్నలిస్టుల ఆందోళన. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. హెల్మెట్లు ధరించి నిరసన. మోహన్ బాబు దాడిపై ఆగ్రహం. టీవీ9 విలేకరిపై దాడి హేయనీయం. కరీంనగర్లో జర్నలిస్టుల ఆగ్రహం. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. మీడియాపై జరిగిన దాడిని అరెస్ట్ నుండి తప్పించుకునేందుకే ఆసుపత్రికి. మోహన్ బాబుపై మండిపడ్డ రఘునందన్. టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు దాడి. పైన్సాలో అయ్యప్ప భక్తుల నిరసన. స్వేచ్ఛను హరిస్తున్నారని ఆవేదన. పటాన్ చెరువులో రోడ్డెక్కిన జర్నలిస్టులు. మోహన్ బాబు వైఖరిపై ఆగ్రహం. కఠిన చర్యలకు డిమాండ్. మోహన్ బాబును అరెస్ట్ చేయాల్సిందే. ఖానాపూర్లో జర్నలిస్టుల డిమాండ్. తహసీల్దార్ కు మెమొరాండం అందజేత. ఓయూలో జర్నలిస్టుల నిరసన. మీడియాపై దాడికి ఖండన. రౌడీ మోహన్ బాబు అంటూ నినాదాలు. సిపి ఆఫీస్ కు మంచు మనోజ్. తాజా పరిణామాలపై విచారణ. తాను హాజరవుతానన్న విష్ణు. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్. పోలీసుల నోటీస్ పై సవాల్. తగిన భద్రత కల్పించాలని విన్నపం. మోహన్ బాబు స్థిమితంగా లేరు. ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారు. హై బీపీ ఉందన్న డాక్టర్స్. మోహన్ బాబుపై కేసు నమోదు. టీవీ9 ప్రతినిధి ఫిర్యాదు. దాడి ఘటనలో FIR. మోహన్ బాబు ఇంటి దగ్గర బందోబస్తు. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి. భారీగా మోహరించిన పోలీసులు. రేషన్ బియ్యం రవాణా మాఫియాగా మారింది. అక్రమార్కులను వదిలిపెట్టబోం. పాలనను గాడిలో పెడుతున్నామన్న సీఎం చంద్రబాబు. సభను నడిపించే ఆలోచన లేదు. కావాలని పదే పదే వాయిదా వేస్తున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు. కర్నూలు జిల్లా దేవనకొండలో యురేనియం భయం. కొన్న పొలాలు వదిలేస్తోన్న వైనం. ఇళ్లు కట్టుకునేందుకు వెనుకంజ.